అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా. ఇవాళ రోజున ప్రజలు నిర్ణయించినటువంటి ఈ తీర్పును చూస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అవ్వాతాతలు ఏమయ్యారో, అక్క చెల్లెమ్మలు ఏమయ్యారో నాకేమీ అర్థం కావట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు ఓటములు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. 2019లో మమ్మల్ని గెలిపించారు, 2024లో అపోజిషన్ని గెలిపించారు. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ప్రజలకి కావలసినటువంటి ప్రతిదీ కూడా మేము చూసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నా. వెళ్ళొస్తాం. ఇట్లా అసలు ఎలా అంటే అప్పుడు జగన్ని ఇప్పుడు జగన్ని కూడా జగన్ అసలు అచ్చు దించేశారు అనుకోండి. అంటే తెలిసిపోతుంది ఎంత ఇష్టం అని. మనం అంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదండి. నాకు ఒక పని వచ్చింది, ఆ పనిలో నేను సమర్థవంతంగా 100% న్యాయం చేయగలను. ఖచ్చితంగా నేను అందుకే పని చేసుకుంటున్నాను. తెలుస్తుంది కూడా. కాకపోతే జగన్ అన్న అంటే మీకు అంత అభిమానం అని తెలిసిపోతుంది. ఇప్పుడు చూసిన చాలా మంది కూడా ఆల్మోస్ట్ 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పుడో చూసేసాయి మిమ్మల్ని. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బాగా మీ వీడియోస్ అన్ని కూడా చాలా వైరల్, అదైతే తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ ఎప్పుడైనా జగన్ అన్న తరఫున వాళ్ళ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావడం కానీ ఏదన్నా అంటే మీ మిమిక్రీ చూసి ఏమన్నా వచ్చాయంటారా? లేదు లేదు లేదు, అట్లా ఏం రాదు. ఎవరు కూడా అంటే చేసిన వాళ్ళు చేశారు, పాజిటివ్ గా చేశారు. అదే అంటున్నాను, పాజిటివ్ కానీ నెగిటివ్ గా చేశారు. అంటే చేసి అన్నని బాగా చేసావు తమ్ముడు, అంటే ఇన్విటేషన్ బాగా చేసావు, అంటే నువ్వు పాజిటివ్గా చేసావా నెగిటివ్గా చేసావా అనేది పక్కన పెడితే ఫస్ట్ అంటే ఒక వ్యక్తిని అంత లోతుగా అబ్జర్వ్ చేసి వాళ్ళ విధానాన్ని పట్టుకొని నువ్వు ఒక బాడీ లాంగ్వేజ్తో ఆ వాయిస్తో దాన్ని చేయడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా హ్యాట్సప్ టు యు అని. అదైతే నిజమే సార్. ఎందుకు అంటే విత్ బాడీ లాంగ్వేజ్ తో రావాలి అంటే చాలా అంత అభిమానం ఉండాలి. పర్టికులర్ గా చెప్పాల్సి అవసరం లేదేమో సార్, కానీ తెలిసిపోతుంది. ఒకవేళ ఇది జగన్ అన్న డైలాగే చంద్రబాబు గారి స్టైల్లో ఎలా చెప్తారు? తను చెప్తే ఎలా ఉంటుంది? చంద్రబాబు ఏది జగన్ అన్నవే ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఇదే మాదిరిగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర రాష్ట్రం చూపించినటువంటి ప్రేమ చూస్తూ ఉంటే కడుపు ఉబ్బిపోతుంది. మీ అందరి రుణం తీర్చుకుంటాను సభాముఖంగా తెలియజేస్తున్నా. జయ జన్మభూమి, వెళ్ళొస్తాను. ఇట్లాగనమాట. చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చక్కగా దించారు. మెయిన్ పర్సన్ తెలుగు రాష్ట్రాలలోనే కాదు ప్రపంచం యావత్ ప్రపంచం కూడా ఆయన అంటే పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అవును, చిన్న పిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళు కూడా నా కొడుకు అంటారు. అంత పడి చచ్చిపోయే వ్యక్తి గురించి, అంత గొప్ప వ్యక్తి గురించి అడగాలనుకుంటున్నాను మీ మాటల్లో. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు లేరు, కానీ మీరు మీ అభిప్రాయం. మంచి వ్యక్తి అంటే మీకు పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఇష్టమా? పొలిటికల్గా ఇష్టమా ఒక హీరోగా ఇష్టం? ముందు మనిషిగా ఇష్టం. పొలిటికల్ అనేవి పొలిటికల్ ఆర్ సినిమా అనేది మన కాని పాత్రలు యాక్ట్ చేయడం లాంటిదే. సినిమా కూడా మనది కాదు పాత్ర, ఆ పాత్ర తెలియదు, ఆయన యాక్ట్ చేస్తారు. రాజకీయం కూడా మనది కాని పాత్రలోనే యాక్ట్ చేస్తుంటారు. సో ఈ 2 పాత్రలు యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి 2 ఫీల్డ్లలో నాకు ఇష్టం లేదు. ఒక మంచి మనిషిగా నాకు ఇష్టం. మీకు ఇష్టం పవన్ కళ్యాణ్? చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనను ఇష్టపడని వాళ్ళు లేరు. ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పరంగా కావచ్చు. ఇప్పుడు అభిమానులు ఎక్కువైపోయారు చూసుకుంటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన 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 స్థాయి, ఆయన వచ్చిన దారి, ఇప్పుడు ఏ వ్యక్తికైనా సరే ఒక స్టిక్ కావాలి నిలబడడానికి. ఆ స్టిక్ ఎవరు? చిరంజీవి గారు.
చిరంజీవి గారు ఒక సినిమా 2 సినిమాలకి నిలబడతారు. తర్వాత ఉంది. కానీ ఆయన ఓన్‌గా ఒక స్టైల్ క్రియేట్ చేసుకొని, ఉమ్, సినిమాలో విజయ పతాకం ఎగరేసి, ఉమ్, అలాగే ఆయనకున్న ఒక మంచితనం ప్రజలకి ఏదో ఒకటి ఒక మంచి చెయ్యాలి పవన్ కళ్యాణ్ సారు అని ఆయన మైండ్‌లో ఉంది. అలా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్, వచ్చి ఓడిపోవడం. ఉమ్, అంటే ఆయన చాలామంది అంటుంటారు. ఆ పార్టీలోకెళ్లారు, ఈ పార్టీలోకెళ్లారు, ఆ పార్టీలోకెళ్లారు. ఇన్ని పార్టీలు తిరగడం ఎందుకు? అది ఇదని. అంటే యుద్ధం చేయాలంటే ఉమ్, ఎలాగైతే డాలు, కత్తి, రాళ్ళు ఇన్ని మనం ఎలా సమకూర్చుకుంటామో, ఒక దాని మీద యుద్ధం చేయాలంటే అన్నీ కావాలి. ఉమ్, అన్ని దగ్గరలో చూశారు ఆయన. అన్ని దగ్గరలో చూసిన తర్వాత ఎక్కడా కూడా ఆయనకి తగినటువంటి ఆ డాలు, ఆ కత్తి కనపడలా. ఉమ్, ఇది కాదు. వచ్చి అప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండడం. ఉమ్, ఈరోజు ఒక్క సీటు కూడా రానటువంటి పవన్ కళ్యాణ్ సార్ గారు ఈరోజు 21కి 21 2 ఎంపీలు ఉమ్, ఈరోజు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేసేటువంటి ఆ స్థాయికి వచ్చారు. ఇది మామూలు విషయం కాదు నాకు తెలిసి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ స్థాయికి వచ్చారు, 21కి 21 సీట్లు సంపాదించారు అని. అవును. ఒకప్పుడు మీరు ఎంతగానో ఇష్టపడి అభిమానించే జగనన్నే అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను అన్నారు. అటు రాజకీయాలు అయ్యి ఉమ్, అంతే అంటారా? ఇప్పుడు ఆడ జరిగే మ్యాటర్ వేరు. ఉమ్, మనం వ్యక్తులుగా చెప్తున్నాం. ఓకే. ఆయన వచ్చిన నడక, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నడక ఉమ్, ఈ స్థాయిలోకి వచ్చే ఉమ్, ఓడిపోయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అదే నిశ్చలమైనటువంటి విధానంతో ఉమ్, మాట్లాడారు, చెప్పారు, పొత్తు పెట్టుకున్నారు. ఉమ్, ఈరోజు అంటే ఏదైనా సరే ఒక యుద్ధం చేయాలంటే చెప్పాను కదా, డాలు కత్తి చాలా ఇంపార్టెంట్. మనల్ని పొడవపోతే మన డాలు, అవును. అవతల పొడవాలంటే కత్తి. ఉమ్, ఈ రెండు కావాలి. ఆ బలాన్ని సమకూర్చుకున్నారు. ఉమ్. సో వచ్చారు. అది అది ఓకే. అది 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 కా అది అది పొలిటికల్ పరంగా ఒక లాస్ట్ మాట ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటి అంటే జగన్ అన్న అంటే పిచ్చి అన్నారు, బాగా ఇష్టం అన్నారు. ఇద్దరు పొలిటికల్ లీడర్స్ నాకు ఇష్టం అని మీరు అంటున్నారు. ఎవరు? బాబు గారు ఇష్టం అంటున్నారు, ఇటు జగన్ అన్న ఇష్టం అంటున్నారు. మొన్నటి వరకు జగన్ అన్న తను అధికారంలో ఉన్నాడు, తనని ఇమిటేట్ చేసుకుంటూ మీరు ఒక ఫేమ్లోకి వచ్చారు. అవును. ఇప్పుడు అధికారంలో టీడీపీ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న సీఎం బాబు గారిని ఆయన అభిమానం అని చెప్పకపోతే మరి ఏమన్నా ఫేమ్ తగ్గిపోతుంది అనుకుంటున్నారా? అట్లా అయిందా? మరి ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారా? అభిమానం వేరు, ఉమ్, అక్కడ పరిస్థితులు వేరు. ఉమ్. నాకు ఇష్టం. ఎందుకంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. బ్యాలెన్స్ తీసివేతలు అయ్యేం లేవు. ఉమ్. ఇష్టం. కోడికలు తీసేతలు ఏం లేవు. కూడికలు తీసివేతలు, ఉమ్. భాగాహారం అలాంటివి ఏం లేవు ఇక్కడ. ఓకే. మనిషి ఇష్టం, మనిషి ఇష్టం. రాజకీయంగా కాదు. ఉమ్, మనుషులు ఇష్టం. ఉమ్, నేను వ్యక్తిగా చూస్తా. ఈ రాజకీయం అయినా, సినిమా అయినా, మరేదైనా, పైన పోయే విమానమైనా ఉమ్, మనిషి సృష్టించినవే, ఉమ్, వేరే వాళ్ళు ఎవరు సృష్టించాల. నాకు వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా అనేది పక్కన పెడితే. ఓకే. ఇప్పుడు మీరు ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎక్కువగా ట్రోల్ అయిన డైలాగ్, బాగా ఫేమ్ అయిన డైలాగ్ అన్నీ బాగా వెళ్ళినాయి. అంటే మీకంటూ ఇది బాగా ఆహా, అట్లేం లేదు. కదా జగన్ అన్నవి? అదేం లేదు, ఉమ్, అన్నీ బాగుంటాయి. అన్నీ బాగుంటాయి. ఉమ్. ఒక మంచిది మాకోసం మీ నుంచి అవే కోరుకుంటాం సార్ మేము. ఎందుకంటే అవి చాలా ఎంత టెన్షన్తో ఉన్న వాళ్ళైనా కానీ, కొంచెం ఎంతో ప్రాబ్లమ్స్తో లేకపోతే టైర్డ్ అయ్యి వచ్చినా కానీ ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత అవును. కొన్ని రీల్స్ చెక్ ఒక చేసుకుంటూ ఆటో అన్నా, అందులో మేము ఎక్కువగా చూస్తూ ఉంటాం. అవును, ఒక ఆటో అన్నా, ఉమ్, నేను టీ తాగుతున్నా, చూసి అన్నా నువ్వు జగన్ అన్న ఇమిటేట్ చేస్తావు కదా నువ్వు అన్నాడు. అన్న ఆ జగన్ అన్న కలవలేకపోయారన్నా, నిన్ను కలిసాను. అరే తమ్ముడు రా ఫోటో తీరు అన్నతో. చూడండి అయిపోయి. ఇంకా ఎంతో ఎప్పుడన్నా జగన్ గారి గురి దగ్గర నుంచి మీకు పిలుపు వచ్చిందా? రాల. ఎందుకంటే మీరు అసలు మొత్తానికి అందరికీ తెలిసిపోయారు రీల్స్, ఎందుకంటే చూసే ఉంటారు ఖచ్చితంగా. అందుకు మరి అన్న దగ్గర నుంచి పిలుపు రాల. రావచ్చు. పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? రావచ్చు. రావచ్చు. ఓకే. ఒకసారి మా కోసం ఉంది జగన్ స్టైల్లో. అరే
మీరందరూ చాలా 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 రకాలుగా ప్రమోషన్ చేశారురా. నేను ఒక వినూత్నమైనటువంటి ప్రయత్నంలో ప్రమోషన్ చేశా. ఒకసారి కార్లోకి వెళ్ళి చూసిరాపు. అబ్బా అన్నా అన్నా ఎంత ప్రమోషన్ చేసావు అన్నా, అన్నా సూపర్ అన్నా, సూపర్ అన్నా, ఏంటన్నా ఎంత ప్రమోషన్ చేసావు అని పక్కన అబ్బాయి అడుగుతాడు. చూశారా, కారులో ఏసీ తీసి ఫ్యాన్ పెట్టించా. అదిరా మన ప్రమోషను. ఇలా నిజంగా ఈ డైలాగ్ జగన్ గారు చెప్పారా మీరు క్రియేట్ చేశారా చెప్పండి. జగన్ గారు చెప్పారా లేకపోతే మీరు క్రియేట్ చేశారు? క్రియేట్ మీరు క్రియేట్ చేశారు కానీ చాలా బాగుంది. కార్లో ఏసీ తీసేసి ఫ్యాన్ పెట్టాం. అసలు అట్లా చాలా స్కిట్లు చేసాం, ఓకే. జనాన్ని నవ్వించాం. అంటే ఇక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు, హెల్దీగానే నవ్వించాం. సో వీళ్ళందరూ కూడా అభిమానంగానే చేస్తూ ముందుకు వచ్చాం. అంటే మనిషిని తీసుకోవాలంటే అభిమానించాలి. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్గా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మరి మీ దగ్గర ఇంత అంటే ఒక మిమిక్రీ పరంగానే కాదు, మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక కళాకారులు, ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్, అలాగే ఎందుకంటే ఏ వేరియేషన్లో కూడా మీరు చేయగలరు, అది తెలిసిపోతుంది. మీరు ఇది చేయలేరు అనేది లేదు లేదు అంతే. అలాంటప్పుడు మీరు ఎన్ని సినిమాలు అంటే చేశారా? సినిమాలు చేశాను, అదే చెప్పాను కదా. మరి సినిమాలు చేశాను అంటున్నారు, ఇప్పటి వరకు ఎందుకు తెలియట్లేదు జనాలకి? మంచి సినిమాలు పడాలి కదా ఇప్పుడు చేస్తున్నాయి. అంటే ఇంకా జనానికి అంతగా తెలియలా. రెండోది డైరెక్టర్ సార్లు కూడా ఎందుకో చూడలేదు అంతే. డైరెక్టర్ సార్ వాళ్ళకి నేను కనిపించట్లేదు ఏమో తెలియదు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు అంటే ఆడిన సినిమాల ఎన్ని ఆడాయి, ఎన్ని ఆడలేదు? అన్ని రిలీజ్ అయినాయి. అన్ని రిలీజ్. ఒకటి నేను చేసే చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా సరే అది రిలీజ్ అయిపోద్ది. ఎందుకంటే మీలో నాకు ముగ్గురు కనిపించారు, వాళ్ళెవరు? ఒక్కరు కాదు ముగ్గురు ఉన్నారు. ఎవరల్లో? నాకు అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఏంటది? వెన్నెల కిషోర్ కనిపించాడు, నాకు సత్య కనిపించాడు, ఇప్పుడిప్పుడే ఫేమ్ లోకి వస్తున్నాడు రవితేజ అని. ముగ్గురు కనిపించారు, ముగ్గురు కమెడియన్లు కనిపించారు మీ ఒక్కరిలో. ఎందుకు మీరు ఫేమ్ అవ్వలేకపోయారు? అది జనం చెప్పాలి, అది జనాలు చెప్పడం అంటే జనాలు చెప్పాలి సార్. ఆపర్చునిటీ. ఓకే. విశేషం ఇప్పుడు నేను మైల్ ఫకీర్ జిల్లా చెప్పినా అది ఎవరైనా చెప్తారా? నాకు మీరే కాదు, పంప తీసిందని చెప్పమని చెప్పకండి. కాదు మీరే కాదు, ఎవరు చెప్పరు. అలా అప్పుడు మా అమ్మ పులిరాజు అని చెప్పానా, ఆమె ఒక పద్యం పాడుతుంది అందులో. ఇంత వైశాల్య సంపద నసుగుతున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైనా లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిస్టులు ఈ పద్యం పాడగలరా? ఈ మైల్ ఫకీర్ డైలాగ్ చెప్పగలరా? అంటే ఇంకొకటి కూడా ఏంటంటే కోట శ్రీనివాసరావు గారు చెప్తారు, ఎంత టాలెంట్ ఉన్నా ఆవగించంత అదృష్టం ఉండాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటాడు, నీ కోసం బస్సు వస్తుంది వెయిట్ చేయి. నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నా. అదే బస్సులో జగనన్న డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి నన్ను ఎక్కించుకున్నాడు. డైరెక్ట్గా జగనన్నే నాకు ఇష్టమైన అన్నయ్య. అంటే మీ లైఫ్ ఇప్పుడు జగనన్నతో టర్న్ అయిపోయింది. నేను మా ఇంటికి రండి ఎప్పుడైనా, నా రూమ్ పక్కనే ఎప్పుడైనా రండి, శివుడు పక్కనే జగనన్న ఫోటో ఉంటుంది. నేను శివభక్తుడిని, మీకు దండం పెట్టచ్చు. శివుడి పక్కన జగనన్న ఫోటోని పెట్టుకొని, ఎందుకంటే నాకు జీవితాన్ని నాకు ఈరోజు భూమి మీద ఉన్నానంటే మా అమ్మ నాన్న. కళని పొట్టని చేత్తో పట్టుకొని హైదరాబాద్ మహానగరానికి వచ్చాక చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, సినిమాలు చేసాం, సినిమాలకి ఎత్తుక్కుంటూ వెళ్ళాం, ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకున్నాం, ఇచ్చిన పావలా 10 రూపాయని దాచిపెట్టుకొని రెంట్లు కట్టుకుంటూ పెట్రోల్ కొట్టించుకుంటూ తింటూ సరైనటువంటి బట్ట కూడా వేసుకునేటువంటి పరిస్థితి. నేను ఒక్కోసారి అనుకునేవాడిని, అరే అమ్మాయి ఈ కోట్ల మంది జనంలో ఈ కళారంగంలో మనం ఎంత
ఉమ్. మనం ఎంత ఇన్ని లక్షల మందిలో మనం ఎలా తెలియాలి అని డౌట్, ఉమ్. భయపడేవాడిని. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్. పసిఫిక్ మహాసముద్రంలో గుండు సూదేసేది ఎతికినట్టు, అది దొరకదు, ఏడ అవకాశం దొరకదు. ఉమ్. ఒక్కటే ఎగ్జాంపుల్ అది. అది దొరకదు, ఇది దొరకదు. ఇది దొరకదు. అలాంటి పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాదు. మా అమ్మకి చెప్తేమో నువ్వు రావద్దు, ఆడనే ఉన్నట్టుంది. అని ఉంది. మా నాన్న లేట్ చనిపోయాడు. ఓకే. మా అన్నయ్య ఉన్నారు, ఆయన కూడా చనిపోయాడు. హార్ట్ సరే, పేషెంట్ సరే. అనమాట. ఉమ్. అది కూడా ఒక ఉంది. 1997లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్. మా అన్నగారికి హార్ట్ సర్జరీ చేయించారు ఓకే. ఇక్కడ సిమ్స్ ఆసుపత్రి తిరుపతి. ఉమ్. సో అది హ్యాపీ. సో అట్లా వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా అమ్మగారు నన్ను చదివించడం, కళారూపాలు నేర్పించడం. ఇండస్ట్రీకి వచ్చాక నేను వచ్చేస్తానమ్మా, ఇక్కడ ఉండలేనంటే సంపుతా, ఆనే ఉండు, రాకు అని మా అమ్మ. ఉమ్. అలాంటి కష్టాలు పడుతున్న టైంలో 2023 తినడానికి కూడా అన్నం లేదు. ఉమ్. ఆ రోజు నైట్ అర్ధరాత్రి అట్లాగే పనుకున్నా. డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగలేము. ఉమ్. తర్వాత జగనన్న వీడియోస్ చేయమని చెప్పి ఆఫర్ వచ్చింది. ఓకే. ఫస్ట్ నేను చాలా బాధపడ్డా. ఉమ్. అరే మనం అభిమానం అనుకుంటున్నాం కదా, బాబు గారు అభిమానమే, అవును. ఇటు జగనన్న అభిమానమే, ఉమ్. ఇద్దరు మనవాళ్ళు, చేస్తే ఏమవుతుందో ఏంటో అనేది మా అమ్మ అన్నది. అభిమానం కదా, ఉమ్. కానీ వృత్తి అది కాదు, వృత్తి వచ్చినప్పుడు చేయాల్సి ఉంది సునీల్, అది తప్పు కాదనింది మా అమ్మగారు. నీకు అభిమానం ఉంది, నీ వృత్తి ఏంటి? కళారూపాలు చేసుకుని బతకడం. ఆ కళారూపం సొల్యూషన్ ఇచ్చింది ఇక్కడ. మా అమ్మ ఇచ్చింది. వృత్తి ఇది చేయాలి, ఇది చేసుకుంటూ నువ్వు బతకాలి, ఇది తప్ప నీకు ఏది లేదు. అది ఇమిటేషనా లేకపోతే యాక్టింగా లేకపోతే సంథింగ్ అది పక్కన పెడితే నీ వృత్తిలోకి ఒక పాత్ర వచ్చింది, దానికి నువ్వు న్యాయం చెయ్యి. న్యాయం చేయండి. చేశాను కాబట్టి ఈరోజు 700 స్కిట్లు చేశాను. అది ఎందుకంటే ఒక కళాకారుడిగా. మా అమ్మ చెప్పిన విధానం ఉమ్. అట్లా. బాబు గారు మా అన్నకి హార్ట్ సర్జరీ చేయించారు 97లో. ఉమ్. అది హ్యాపీ, వాళ్ళిద్దరూ ఇష్టం. ఈరోజు అన్నని అలా దేవుళ్ళలాగా పూజిస్తాం. అంటే 40 సినిమాలు చేశారు కదా మీరు. 40 సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమా అంటే 40 సినిమాలు యాక్ట్ చేసిన. కొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటాయి, ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి కదా సార్ కొన్ని క్యారెక్టర్. ఇప్పుడు అప్కమింగ్ సినిమా రిలీజ్ అవ్వబోతుంది, ప్రణయ గోదావరి టైటిల్. ఓకే. చిత్త కొట్టేస్తుంది సినిమా. చూసారంటే ఫుల్ ఎంత సార్? ఫుల్ లెంత్ క్యారెక్టర్ చిత్త కొట్టేస్తుంది. కామెడీ అనేనా అందులో? అందులో మనం ఎన్ని వేరియేషన్స్ కావాలో అన్ని వేరియేషన్స్ అందులో దొరుకుతాయి. ఉహు. ఒక అమాయకుడిగా అంటే ఒక లెంత్ క్యారెక్టర్ లో మంచి సినిమా అన్ని వేరియేషన్స్ ఉంటాయి దాంట్లో, అన్ని వేరియేషన్స్. ఇండస్ట్రీ పరంగా ఎవరు, ఏ హీరో అంటే ఇష్టం మీకు? బాలయ్య. బాలయ్య బాబు. మరి బాలయ్య బాబు డైలాగ్ ఒకటి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో చారిత్రక కళారూపాలు నాన్నగారు చేశారు, మనము చేస్తున్నాం, చేస్తూ కూడా ముందుకెళ్తాం. అదొక చరిత్ర. నాన్నగారు చేశారు, మనం చేస్తాం, ఉంటాం. బాలయ్య బాబు గారిని అచ్చు దించారు, కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తే, బాలయ్య బాబు గారు ఈ వీడియో చూస్తే ఏంటి వీడు నన్ను పొగిడాడా లేకపోతే తిట్టాడా అని మీకు కాల్ వస్తే ఏం చేస్తారు? ఆ కాల్ కోసం నా చిన్నతనం నుంచి వెయిటింగ్. అంటే నా గ్యాప్ను వీడు చూపిస్తున్నాడా వేలెత్తి, లేకపోతే నన్ను పొగిడాడా తిట్టాడా అని బాలయ్య బాబు గారే ఒకవేళ బాలయ్య బాబు గారు ఓపెన్ డైరెక్ట్ గా కాల్ చేసి ఏరా నన్ను ఏం చేసావు అని అడిగితే ఎలా నన్ను ఇమిటేట్ చేస్తావా, అదో దమ్ముందా అంటాడేమో. కానీ ఆ మాట అంటే ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. నేను కొట్టినా పర్లేదు అంటారు. కొట్టినా పర్లేదు, ఆయన చేతి స్పర్శ కోసం వెయిటింగ్. ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతే అంతే. దానికోసం. కానీ ఆయన్ని చాలా సార్లు లాంగ్ లో చూసారు, చాలా చూస్తూనే ఉంటాం. మన ప్రకాశం జిల్లానే అక్కడికి వచ్చారు, తర్వాత నెల్లూరులో కలిసి చూసాము. అంటే చాలా దగ్గరలో చూశాను, కానీ ఆయన దగ్గరికి ఎంకరేజ్ చేస్తారు అవును. బాలయ్య బాబు.
ఇప్పుడు ఆయనకి తెలిసే ఉంటది మనం ఖచ్చితంగా వీడియోస్ తెలిసే అయ్యి ఉంటది. ఆ, ఖచ్చితంగా తెలిసే ఆయన ఉంటుంది. దగ్గరికి పోవడానికి నాకు ఆ దారి దొరకట్లేదు, కానీ పోతే ఆయన సార్ బాలయ్య బాబు గారు మా హిట్ టీవీ తరఫున కూడా మరి మిమ్మల్ని పొగిడారో తిట్టారో మాకైతే తెలీదు. మీరు ఏం మాట్లాడదు మీరు కొడతారో తింటారో మాకైతే తెలీదు. వీరాభిమానులు ఇక్కడ ఉన్నారు. బాలయ్య అభిమానం ఇక్కడ. వీరాభిమానులు బాలయ్య అంటే ఇక్కడ చాలా ఉన్నారు. ఇష్టం. మిమ్మల్ని బాగా ఇమిటేట్ చేస్తున్నారు. చాలా నాకు- బాగుంది. కానీ బాలయ్య బాబు గారిని బీట్ చేసేలాగా ఇప్పుడున్న హీరోలలో ఎవరు చేయగలరంటారు? ఎవరికి ఉన్నటువంటి విధానం వాళ్ళకు ఉంటుందండి. బీట్ చేసేది ఎవరిది ఉండదు. ఆహా. ఎవరు బీట్ చేయడం అంటే ఉండదు. ఇప్పుడు అలా చేయాలన్నా గానీ ఎవరు సరిపోతారు? చేయలేరు, ఉమ్. చేయలేరు. ఎవరు పోటీ? ఆహా. ఇప్పుడు- అటు నిలబడే "హేయ్!" అసలు ఆ మాట అనాలంటే అసలు దాంట్లో అంటాడు కదా, ఇంకొక డైలాగ్ చెప్పరా? ఒరేయ్ ఒరే రావురెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ అబ్బచ్చి రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే నువ్వు కట్టింది వెళ్తాడైతే రారా రా, నా పేరులో సింహం ఉందిరా, అది ఆకలిస్తే అన్నం తినదు, పౌరుషాన్ని తింటుంది, ఏం వస్తావా చూస్తావా? ఈ డైలాగు ఎవరైనా చెప్పమని చెప్పు ఇండస్ట్రీలో. అంటే ఆయనకే సెట్ ఒకరిని ఒకరిని పోటీ పెట్టకూడదు, ఆ. పెట్టలేం. ఎవరికి ఉండదు వాళ్ళకుంటుంది. వీళ్ళు చేసేది వాళ్ళు చేయలేరు, వాళ్ళు చేసేది వీళ్ళు చేయలేరు. ఎవరు చేసేది వాళ్ళు చేస్తుంది. చిరంజీవి గారి డైలాగ్ ఒకటి సూపర్ ఆయన మాకోసం. చిరంజీవి గారి డైలాగా, రారనుకున్నారా లేరనుకున్నారా, అదే రక్తం అదే పౌరుషం జంక్షన్ జామ్ అయిపోద్దియా. ఏదో జామ్ అయిపోద్ది. ఏ కళారూపాలు ఏదో చూపించాలి. కళారూపాలు కాదు సార్, ఎందుకంటే మీ నుంచి అంత పర్ఫెక్ట్ గా ఉంది, మీరు అంత మిమిక్రీ చేయగలరు, ఎవరినైనా ఇమిటేట్ చేసే అంత టాలెంట్ మీలో ఉంది అని అనుకుంటారు అని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి, అవును. ఖచ్చితంగా చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక నటుడిగా మీరు రాణిస్తున్నారు అవును కదా, అవును. అందులో ఒక క్యారెక్టర్ మిమిక్రీ ఆర్టిస్ట్ గానే వస్తే మీరు అది చేస్తారా, లేదా ఇంకేదైనా రోల్ వస్తే అది చేస్తారా? ఏ పాత్ర వచ్చినా కూడా నేను దాన్ని ఉపయోగపెట్టుకుంటా. దీనికి ఎగ్జాంపుల్ మాడా సార్ అని చెప్పేసి పాత యాక్టర్ ఉన్నాడు, మాడా సార్. ఆయన మంచి ఆర్టిస్టే, కానీ ఆయనకి అన్నీ ఈ పాత్రలే వచ్చాయంట. ఆ పాత్రలు వస్తున్నాయని చెప్పేసి ఆయన ఆగిపోనుంటే ఈరోజు నేను మీతో చెప్పను. ఏ పాత్ర అయితే ఏంది, పాత్ర చేయాలంటే మెప్పించాలి. నేను ఒకటే మాట చెప్పా ఒకసారికి, నేను ఇనుముని, నువ్వు నిప్పు అయితే నన్ను కాల్చు, నీ ఇష్టం, నన్ను ఎలాగైనా ఉంచుకో, నేను వంగడానికి రెడీ. నువ్వు నిప్పువా, నువ్వు నిప్పు అయితే నన్ను ఎలాగైనా కాల్చుకొని కొట్టి 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 వంచొచ్చు. నేను ఆల్రెడీ ఒకరు నన్ను ఒక పాత్రలోకి వంచారు, నువ్వు దిప్పుకోవాలి అంతే తప్ప ఎవరో సృష్టించిన ఆ పాత్రనే మీరు కూడా వాడుకున్నారనుకో, వీఆర్ నాట్ క్రియేటర్. అంటే మీ మీద కొన్ని రూమర్స్ వచ్చాయి మాకు. రోమర్సా? అవునండి. నీ బండ పడవ నా మీద రోమర్స్ అడుగుదామనుకుంటున్నాం. యాదది ఖచ్చితంగా రోమర్స్ అండి, రోమర్స్ అంటావేంటి నా మీద రోమర్స్? అది నిజమో కాదో మీరే చెప్పాలి మరి. తెలిసిపోయిందా? అదేనా? ఎలా అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఒక ఆర్టిస్ట్ గా అందరికి తెలియకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు క్యారెక్టర్ వైజ్ గా కూడా ఏ సినిమాలో క్యారెక్టర్ వచ్చినా కానీ మీరు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తారు అని తెలిసింది. ఎవరు? క్యారెక్టర్ రావడమే పెద్ద గగనం అయితే మళ్ళీ డిమాండ్ కూడా ఆడుందండి. అంటే మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీకంటే ఎక్కువ బయట ఉన్న జనాలకే తెలుస్తుంది. ఇప్పుడు డిమాండ్ చేయడానికి ముందు పాత్ర రావాలి కదా, చెప్పాలి. లేదండి, ఏం లేదు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా నాకు అది అదృష్టంగా భావిస్తాను. ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తా, ఏ పాత్ర చేస్తా, ఏదైనా చేస్తా. మీ కలర్ ని చూసి ఇండస్ట్రీలో కూడా మీరు అడుగు పెట్టారు, కానీ ఎవరన్నా మిమ్మల్ని అలా ఇన్సల్ట్ చేసినవి ఉన్నాయా? చేశారు. ఒక ఆవిడ చేసింది. ఎలాంటివి ఎదుర్కొన్నారు? ఒక అమ్మాయి చేసింది, నేను ఇంత తెల్లగా ఉన్నాను, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, నీకు నేను కావాలా అన్నంత చెప్పింది. అంటే ఇండస్ట్రీలోనా బయటనా? బయట ఎక్కడా? ఓకే ఓకే, బయటే. అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోవచ్చా? ఫెయిల్యూర్స్ ఏం లేవు, లవ్ ఉన్నాయి. ముందు ప్రేమ తెలియదు. ఎందుకంటే మా కాలేజ్ డేస్లో నేను చాలా మందికి ఒక 10-15 అమ్మాయిలకి లవ్ లెటర్లు అదే లవ్ చెప్పేవాడిని, నువ్వంటే ఇష్టం నాకని. ఫస్ట్ కొట్టాడు మా ఫ్రెండ్స్ వాళ్ళు, సెకండ్ సారి కొట్టాడు, మూడోసారి వదిలేసాడు.
ఎందుకంటే మంచోడు కదా వీడను కాదు ముందు ఆడికి క్లారిటీ లేదన్నాడు. మా సార్ అడిగితే ఆయన ఎందుకు వదిలేశారా అంటే ముందు ఆడికి క్లారిటీ లేదు. నేను ప్రేమిస్తున్నా, సిన్సియర్ కాదు, అట్రాక్షన్ అంతే. ఇప్పుడు కూడా మీరు 6 సినిమాలు చేసినా 40 సినిమాలు చేసినా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చూడగానే ఒక మాట అంటారు, ఏమని మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు, జగనన్న అంటున్నారు. జగనన్న అంటారు, జగనన్నే అంటారు, అంతే. జూనియర్ జగనన్న అంటారు, లేదా మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇంతవరకు నా లైఫ్ లో ఎవరు అనలా. జగనన్నే. కారణం ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా, అంటే ఇప్పుడు దాన్ని ప్రొఫెషనల్ గా అనుకున్న విధానంలో ఉంటే అన్ని వాయిస్లు చేయాలి, మనం చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు బాలయ్య బాబు గారు వచ్చు, చంద్రబాబు సార్ వాయిస్తా, తర్వాత జగన్ గారికి చేస్తా. మీకు వచ్చిన వాళ్ళ వాయిస్ లో ఒక టప నాన్ స్టాప్. ఓయ్ అరమంతుడు అడుక్కు తింటే గరకమంతుడు గీక్కుతున్నాడని ఏట్రని నస్స నన్నే కొడతావురా రే, ఒకరిని కొట్టారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నన్ను గెలకొద్దు, నేను మొనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు రాయ్, నేను మొనార్క్ని. అట్లా అంటే వాయిస్ కూడా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఒక వాయిస్, ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు చంద్రబాబు సార్దైనా జగన్ గారిదైనా అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి ఆ వాయిస్కి లింక్ ఉంటుంది. సో అవన్నీ అట్లా వస్తాయి అన్నమాట. చాలా సంతోషకరమైనటువంటి విధానం అది. అన్నిటికంటే ఒకటి వినాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అయ్యో బాబోయ్, మాకు కావాలి అందరూ. నేను జనసేన పట్టి పెట్టింది జనం కోసం, వాడి కోసం కాదు కదా. మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. లాస్ట్ లో వచ్చేసింది, ఏదో వచ్చింది మొత్తానికి, అమ్మా ఏదో మొత్తానికి సక్సెస్ సాధించాం. సక్సెస్ సాధించాం అంటే చిన్న భయం ఉండేనా ఆ డైలాగ్ చెప్పి? పవర్ స్టార్, అది పవర్ స్టార్, ఎవరికైనా పవర్ స్టార్. కానీ ఇండస్ట్రీ నేను ఎక్కడ పుట్టి అసలు ఎక్కడ మా అమ్మ నాన్నతో డ్రామాలు అయ్యి అసలు ఈరోజు ఇక్కడ దాకా. మీరు ఆర్టిస్ట్ అని మీరు చెప్తున్నారు, ఏదో డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్గా ఎవరు చెప్పారు? మాకు తెలుస్తుంటాయి కదా, మీరు చెప్తేనే తెలుస్తాయి. అంటే మేము విన్నది నిజమేనా? ప్రొడ్యూసర్ సర్చ్లో ఉన్నాం. ప్రొడ్యూసర్ సర్చ్ అంటే డైరెక్షన్ చేయాలనేది ఉంది, చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో డైరెక్టరు సర్టెన్ లాంగ్ పీరియడ్లో కాదు, ఒకటి చెయ్యాలని ఉంది, చేస్తాం. అంటే ఒక డైరెక్షన్ పరంగా అంటే ఎలాంటి కథ ఎంచుకోబోతున్నారా? ఆల్రెడీ ఏం చేసుకున్నాను, స్క్రిప్ట్ అంతా రాసేసాం. కాంతారా, బలగం, పెద్దగానే వెళ్ళిపోతున్నా, అలాగే విరూపాక్ష, అంటే బలగం కాదు, విరూపాక్ష, కాంతారా, ఈ టైప్లో ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాను. సో ప్రొడ్యూసర్ ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సినిమాలల్లో ఇన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాలల్లో ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా అభిమానం ఏర్పడింది? పూరి జగన్నాథ్ గారు. చేశారా? అన్నయ్య ఇష్టం, అన్నయ్య ఎప్పటికీ అన్నయ్య ఇష్టం. మీరు చేసిన సినిమాలలో ఏ డైరెక్టర్? నేను చేసిన సినిమాలా నేను అడిగేది అదేనండి. ఇండస్ట్రీ పరంగా పూరి అన్న. నేను చేసిన సినిమాలలో ఈయన మీకు మాత్రం చెప్తా, షమీర్ సుల్తాన్ అన్న, ఆయన మంచి టాలెంటెడ్. ఆయన లాల్ సలాం అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, లాల్ సలాం, అందులో నేను నక్సలైట్ పాత్ర చేశాను. ఆ డైరెక్టర్ గారు నాని గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.